కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హరీష్ రావుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్ ను గ్రహచార భవన్ గా మార్చారని ఆరోపించారు. హరీష్ రావు డేటా కలెక్ట్ చేయడానికి మహేష్ గౌడ్ ఎవరని ప్రశ్నించారు. హిందూ సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్. దక్షిణ కాశీ లాంటి అలంపూరు క్షేత్రంలో పుట్టిన బిడ్డగా, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్గా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నా. మీరు అర్జెంటుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి, చెప్పాల్సిందే. ఈరోజు మీరు కేవలం హరీష్ రావు గారిని మాత్రమే అవమానించలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నా. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్గా మార్చి మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్గా మారి, మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్గా మారి ఇలా మీరు అవమానించారు, అఘోరాలను అవమానించారు. అసలు అఘోర అంటే మీనింగ్ తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఘోర అంటే బీభత్సమైనది, అఘోర అంటే శాంతి కోసం తప్పించేది. మీరు హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు.